బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. సోదరులారా, ఈనాటి మన టాపిక్ వివాహం. వివాహ బంధం అనేది ఆ దైవము స్వర్గంలోనే నిర్ణయించేశారు. అందుకే అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. ఆ తర్వాత ఏ లోకంలో పుట్టిన తర్వాత మనం అందరం ఆడపిల్లలు మగపిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి ఈడి వచ్చిన తర్వాత సంబంధాలు చూస్తారు. సంబంధాలు చూసి ఉభయులు కూడా ఆ పిల్లల యొక్క ఆ కుటుంబం యొక్క గుణగుణాలు, చదువులు, సంస్కారాలు, అందచందాలు దీన్ని బట్టి మాట్లాడుకొని అందరూ ఓకే అనుకొని ఆ జంటని కలుపుతారు, పెళ్లి చేస్తారు అనమాట. అటువంటి పెళ్లిళ్ళు పెద్దల దీవెనలతోటి, ఆ దైవం యొక్క ఆశీస్సులతోటి, దేవదూతుల యొక్క ఆశీస్సులు ఆ దంపతుల మీద ఉంటాయి. అటువంటి జీవితాలు, అటువంటి వివాహాలు 100 సంవత్సరాలు జీవితం గడుపుతారు. కానీ ఒక విషయం మనం ముందు చెప్పాలి సోదరులారా, ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ తల్లిదండ్రుల దగ్గర ఎంతకాలం ఉంటారు? ఆడపిల్ల అయితే మహా అయితే 20-22 సంవత్సరాలు, మగపిల్లడు అయితే 25-26 సంవత్సరాలు. మిగతా 75-70-60 సంవత్సరాలు జీవితం గడిపేది భార్యాభర్తలే. వాళ్ళ యొక్క మనసులు కలుసుకొని మంచి చెడులోను, కష్టాల్లోను, బాధల్లోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను కలిసి జీవించేది భార్యాభర్తలే. అది ఎప్పుడు వస్తుందండి? దైవంతో భయపడాలి, దైవ ఆజ్ఞ ప్రకారం నడవాలి, మన మనసులో ప్రగాఢ విశ్వాసంతో జీవితం గడపాలి. పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఇవన్నీ ఉంటేనే అది సాధ్యం. ఇప్పుడు మనం చూసుకుంటే మన యువత, కొత్త జనరేషన్ అందరూ కాదండి, ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారండి? తమ చదువుకునే యూనివర్సిటీలు కానీ, కాలేజీల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు, ఒకళ్ళ వాళ్ళు ఇష్టపడుతున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. తప్పు కాదు అది. కానీ అలాగ అయిన తర్వాత మీ తల్లిదండ్రులకు చెప్పాలి, పేరెంట్స్కి చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? చెప్పకుండా చెప్తే ఏమవుద్దో, చెప్పపోతే ఏమవుద్దో. చెప్పబోతేనే అవుద్ది, చెప్తే ఏమవుద్దు. ఎవరో ఉంటారు ఇష్టపడని వాళ్ళు, ఏదో డబ్బు ఆశ గానో ఏదో ఆశ ఉంటుంది, దాన్ని బట్టి వద్దంటారు. అలా అని చెప్పేసి మన ధర్మాన్ని, మన గౌరవాన్ని మన చేతిలో తీసుకొని మన ఇష్టానుసారంగా మన పెళ్లిళ్ళు చేసుకుని చేసేసుకుందాంలే పెళ్లి, దాని తర్వాత వెళ్ళి చెప్తాం వాళ్ళు ఒప్పుకుంటారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేసేసుకుని ఆ తర్వాత బాధపడేది ఎవరండి? ఇప్పుడు ఉన్న సమాజంలో ఇటువంటి పెళ్లిళ్ళు, ఇటువంటి జతలు ఎంతమంది సుఖంగా ఉన్నారు మీరే చెప్పండి. మనసు ఒండి మీద చూపెట్టింది చెప్పండి. కొన్నాళ్ళు 6 నెలలు 7 నెలలు అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది, పరువు పోతుంది. పరువు చాలా విలువైనది సోదరులారా. పరువు పోతే మళ్ళీ రాదు. పరువు పోవాలంటే ఒక్క క్షణం పడదు. ఆ పరువు సంపాదించాలంటే సంవత్సరాలు పడుతుంది. తల్లిదండ్రులు తలెత్తుకుని తిరగలేరు. మన ఇంటి గౌరవం, మన కుటుంబ గౌరవం ఒక చిన్నపాటి మన తప్పుడు అడుగు తద్వారా ఇంతమంది సఫర్ అవుతారు. మనం చదువుకున్నాం, జ్ఞానం ఉంది, మంచి గుణం ఉంది, మంచి అందం ఉంది,
తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లల గురించి ఆలోచించి ఎవరండి? వాళ్ళే కదా. పిల్లలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనం ముసలోళ్ళు అయిపోతున్నాం, కొడుకు కొడలు బాగుండాలి, అది కూతురు అల్లుడు బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు వాళ్ళు. ఆరోగ్యంగా ఉండాలి, పరువుగా ఉండాలి, ప్రతిష్టగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అని చెప్పేసి కోరుకునేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు నాశనం అవ్వాలని కోరుకోరు. అటువంటి తల్లిదండ్రుల మాట కాదని మనం ఏం సాధిస్తాం చెప్పండి. అందుకే మీరందరికీ నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, రిక్వెస్ట్ చేసేది ఒకటే, అటువంటి కార్యక్రమానికి పాల్పడమాకండి. మీ తల్లిదండ్రులు చేసే సంబంధాలు చాలా శ్రేయస్కరమైనవి. మీ జీవితాన్ని బాగుపడతాయి, వాళ్ళ దీవెనలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ అన్ని ఈ కేసులే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఆ దైవంతో భయపడాలి, ప్రగాఢ విశ్వాసం జీవితం గడపాలి. మనం మరణించిన తర్వాత దీన్ని లెక్క చెప్పాలి అంతే అనేది మనం గుర్తుపెట్టుకుని జీవితం గడిపితే మనం ఇలాంటి అనర్థాలకి పాల్పడం. కాబట్టి సోదరులారా, ఈ యొక్క చిన్నపాటి మా ప్రయత్నం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళా వేరే వీడియోలో కలుసుకుందామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.